యూనిట్ 2 ఫుడ్ మైక్రోబయాలజీ శానిటేషన్ అండ్ హైజీన్. ఇది కొంచెం లెంగ్తీగా ఉండేటువంటి చాప్టర్, ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, ఎక్కువ బిట్స్ ఉంటాయి, ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనము 3 రకాలుగా విభజించుకోవచ్చు. మైక్రో ఆర్గానిజం 4 రకాలు ఉంటాయి. ఇందులో సబ్ టాపిక్స్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించినటువంటి సమస్తమైన సమాచారం తెలియాలి. తర్వాత ఫుడ్ స్పాయిలేజ్ గురించి, ఫుడ్ బోర్న్ డిసీజెస్, అదేవిధంగా హజార్డ్స్, హ్యాసెప్, జిఎంపి, జిహెచ్పి, జిఎల్పి ఇవన్నీ కూడా టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క లక్షణాలు ఏంటి, వాటి యొక్క మార్ఫాలజీ, వాటి యొక్క స్ట్రక్చరు, వాటిని ఏ విధంగా డిటెక్షన్ చేయాలి, ఈస్ట్, మోల్డ్, స్పోర్స్, వెజిటేటివ్ సెల్స్ గురించి, అదేవిధంగా మైక్రోబియల్ గ్రోత్ ఇన్ ఫుడ్లో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ ఏంటివి, ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ ఏంటివి, మరి గ్రోత్ అండ్ డెత్, కైనెటిక్స్, సీరియల్ డైల్యూషన్, మెథడ్ ఆఫ్ క్వాంటిఫికేషన్ ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ లో ఉంటాయి. తర్వాత ఫుడ్ స్పాయిలేజ్ లో కంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ ఏంటిది, స్పాయిలేజ్ బ్యాక్టీరియా ఏంటివి, మైక్రోబియల్ స్పాయిలేజ్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఏ విధంగా జరుగుతుంది, మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటివి ఇందులో మనము డిస్కస్ చేసుకుంటాము. ఫుడ్ బోర్న్ డిసీజెస్ లో అంటే ఆహార పదార్థాల ద్వారా వచ్చే వ్యాధుల ద్వారా అందులో టాక్సిన్స్ అంటే విష పదార్థాలు ప్రొడ్యూస్ చేసిన బ్యాక్టీరియాల గురించి మనం చదువుకోవాలి. స్టాఫైలోకాకస్, క్లాస్ట్రీడియం, ఆస్పర్జిల్లస్, అదేవిధంగా బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ అయినటువంటి సాల్మోనెల్లా, బ్యాసిల్లస్, లిస్టీరియా, సూడోమోనాస్, క్యాండిడా, ఎస్టెరిషియా కొలై, షైజెల్లా, కాంపైలోబాక్టర్ వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఫుడ్ హజార్డ్స్ అంటే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి, మరి వాటికి సంబంధించి చూసినట్టయితే హజార్డ్స్ ఆఫ్ నేచురల్ ఆరిజిన్ ఏముంటాయి, సీ ఫుడ్లో టాక్సిన్స్ ఏముంటాయి, బయోజెనిక్ అమైన్స్ ఏముంటాయి, ఆల్కలాయిడ్స్, తర్వాత ఫినోలిక్ కాంపౌండ్స్, ప్రోటీజ్ ఇన్హిబిటర్స్, ఫైటేట్స్. తర్వాత హజార్డ్స్ లో టైప్స్ బయాలజికల్ హజార్డ్స్ ఉంటాయి, కెమికల్ హజార్డ్స్ ఉంటాయి, ఫిజికల్ హజార్డ్స్ ఉంటాయి. మరి సేఫ్ ఫుడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటివి, మెథడ్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి టాపిక్ సబ్ టాపిక్ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా హైజీన్ అండ్ శానిటేషన్ లో, శానిటేషన్ అంటే పరిశుభ్రత, హైజీన్ అంటే ఆరోగ్యకరమైన సంబంధించిన శాస్త్రంలో మనము ఫుడ్ సెక్టర్ సంబంధించి పెస్ట్ కంట్రోల్ మెజర్స్ ఏంటివి, మరి గార్బేజ్ అండ్ సివేజ్ యొక్క డిస్పోజల్ ఏ విధంగా జరుగుతుంది, వాటర్ కి సంబంధించిన సోర్సెస్ ఏంటివి, వాటర్ ప్యూరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది. తర్వాత హెచ్ఏసిసిపి ఇంపార్టెంట్, తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది. హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్. తర్వాత జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. తర్వాత జిహెచ్పి గుడ్ హైజీనిక్ ప్రాక్టీసెస్. తర్వాత జిఎల్పి గుడ్ లాబొరేటరీ. ఇవన్నీ సర్టిఫికేషన్స్ అన్నట్టు, ఫుడ్ ప్రొడక్ట్స్ ఇచ్చే సర్టిఫికేషన్స్. ఈ సర్టిఫికేషన్స్ ఏంటివి, వీటి డెఫినేషన్స్ ఎవరు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, డీటెయిల్గా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది ఫుడ్ మైక్రోబయాలజీ అండ్ శానిటేషన్ సంబంధించింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ బిట్లు ఇందులో నుంచి అంటే మోర్ దెన్ 30 పైన క్వశ్చన్స్ కవరేజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది.